బ్రేకింగ్ న్యూస్ మాగంటి గోపీనాథ్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభిస్తామన్నారు. మాదాపూర్ పోలీసులో కానీ డీజీపీకి కానీ ఫిర్యాదు చేయాలన్నారు. ఆరోపణలు ఒక్కటే చేస్తే సరిపోదన్నారు సీఎం రేవంత్. మాగంటి తల్లి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు కూడా తాను మీడియాలో చూశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమనుండ్రి. ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను. వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన. మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమనుండ్రి. పోలీసులు పోలీస్ స్టేషన్కు, నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు. పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అంతకుముందు మాగంటి కుటుంబ వివాదంపై కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది. మాగంటి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటున్నారు, నలుగురు పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న. తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోసినటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు. ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న ఆమె. నిన్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి సొంత కొడుకును చూపెట్టారా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్టు కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా? అంతకంటే ముందే చనిపోయిందా? కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసాను ఇవాళ, నేను వీడియో చూసినాను. వాళ్ళ కొడుకు పేరున్నది తారక్. నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే, ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకస్తనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని. చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? మాగంటి మరణానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అటు మాగంటి మరణానికి సంబంధించి తల్లే ఓ మిస్టరీ అని చెప్తోంది. అటు బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయాలంటూ కూడా, ఒట్టి ఆరోపణలు చేస్తే సరిపోదు, పిఎస్ లో కానీ డీజీపీకి కానీ ఫిర్యాదు చేయాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా చూడాలంట?
ఎస్ ప్రస్తున మాగంటి మరణం పైన ఇటు వాళ్ళ తల్లి కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. అనంతరం కూడా బండి సంజయ్ దీనిపైన కొన్ని హాట్ కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. మాగంటి మరణం పైన ఏదైనా అనుమానాలు ఉంటే స్థానిక మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కానీ డీజీపీ కానీ ఫిర్యాదు చేయండి, లేదంటే ప్రభుత్వానికి బండి సంజయ్ లేఖ రండి, దానిపైన పూర్తిస్థాయి విచారణ చేశాం. కానీ ఇలాంటి సందర్భంలో మాగంటి గోపీనాథ్ మరణాన్ని రాజకీయం చేసే ఉద్దేశం తనకు లేదు, ఈ సమయంలో విజ్ఞత ఉంటామని చెప్పారు. అయితే నిన్న చూసాం మాగంటి గోపీనాథ్ తల్లి కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో ఆయన అత్యవసర ఐసీయూలో ఉన్నప్పుడు కూడా తనని అలౌ చేయలేదు. కేటీఆర్ వచ్చినప్పటికీ కూడా తనని లిఫ్ట్లో తనని కలిసి చెప్పినా కూడా పట్టించుకోలేదు. దీని వెనుక ఎవరున్నారన్న అంశాలపైన కూడా సమాధానం కేటీఆర్ చెప్పాలంటూ కూడా నిన్న సంచలనంగా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి మాట్లాడిన పరిస్థితి. దీనిపైనే బండి సంజయ్ స్పందించారు. ఈ అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. కన్న తల్లిని కన్న కొడుకు ఆసుపత్రిలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా అలౌ చేయలేదు. అనంతరం కూడా ఆమెకు ఎలాంటి విషయాలు చెప్పలేదు. మరణం కూడా 2 రోజుల తర్వాత ప్రకటించారు. ఎందుకు అంత ఆలస్యంగా ప్రకటించారు? ఎందుకంటే కేటీఆర్ వచ్చిన అనంతరం కూడా ఈ మాగంటి గోపీనాథ్ మృతిని ప్రకటించారు, మరణాన్ని ప్రకటించారన్న ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ మొత్తం అంశం పైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. కన్న తల్లిని కన్న కొడుకు దగ్గరికి పంపించలేదు, మొదటి భార్యకు ఈ విషయాన్ని చెప్పలేదు, కొడుకు అమెరికాలో ఉంటే కూడా బెదిరింపులకు పాల్పడ్డారు, అంత్యక్రియలకు తండ్రి చివరి చూపు చూసుకునేందుకు కూడా కొడుకుకి అవకాశం ఇవ్వలేదు. అన్ని అంశాలు కూడా నిన్న బండి సంజయ్ ఈరోజు మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూసాం నిన్న కూడా ఇటు ఎంఆర్ఓ ఆఫీస్లో విచారణకు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ వచ్చిన సందర్భంగా కూడా కొన్ని కీలక ఆరోపణలు చేశారు. కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు తనను మాగంటి గోపీనాథ్ చనిపోయిన అనంతరం కూడా పార్టీకి ఎంతో సేవ చేసినా కూడా తన వద్దకు రాలేదు, ఒక్క మాట కూడా తనను పరామర్శించలేదు, తనతో ఎలాంటి చర్చ జరపలేదు. కానీ మృతి చెందడం అనేది కూడా మృతి చెందిన అనే ప్రకటన రావడంలో కూడా కొంత అనుమానాలు ఉన్నాయన్న అంశాన్ని వారు లేవనెత్తారు. కేటీఆర్ వచ్చిన అనంతరం ఆ మరణాన్ని ప్రకటించడం వెనుక ఎవరున్నారన్న అంశాలు కూడా కేటీఆర్ వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పారు. సో ఈ మొత్తం ఘటన పైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా బండి సంజయ్ కొన్ని హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. మాగంటి మృతి వెనుక ఎవరున్నారు, మరణానికి సంబంధించిన ప్రకటన ఆలస్యం కావడానికి వెనుక ఎవరున్నారు, అదేవిధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక అంశాన్ని చెప్పారు. మాగంటి గోపీనాథ్ ఆస్తులు మారాయి, కొన్ని వేలి ముద్రలు తీసుకున్నారు మరణానికి ముందే అన్న అంశాలు కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడించిన పరిస్థితి. సో మాగంటి మరణం వెనుక ఎవరున్నారు, మాగంటి మరణాన్ని ప్రకటించడానికి ఆలస్యం చేయడం వెనుక ఎవరున్నారు, ఆయన ఆస్తులను మార్చడం వెనుక ఎవరున్నారన్న అంశాలు కూడా ఇక్కడ కీలకంగా మారుతున్నాయి. అన్ని అంశాలు తల్లి కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. మాగంటి సునీత వచ్చిన అనంతరం కూడా తన కుటుంబాన్ని మాగంటి గోపీనాథ్ నుంచి దూరం చేశారు, తన కుటుంబాన్ని మొదటి భార్యను కానీ కొడుకును కానీ చూసే ప్రసక్తి లేదు. నిన్న మాగంటి గోపీనాథ్ కుమారుడు మాట్లాడుతూ కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. తన తండ్రి అంత్యక్రియలకు రాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటుగా మరికొంతమంది తనను బెదిరించడం వల్లనే అంత్యక్రియలకు రాలేకపోయానని చెప్పారు. సో ఇటు నానమ్మ కూడా నాకు సపోర్ట్గా ఉంది, నాకు న్యాయం జరిగేంత వరకు, ఎందుకంటే మొదటి కొడుకు మాగంటి గోపీనాథ్కి మొదటి కుమారుడు, తనకు కూడా అన్ని హక్కులు ఉంటాయి, తన కోసం నేను నిలబడతానంటూ కూడా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి చెప్పారు. సో ఇక్కడ మాగంటి మరణం పైన కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. ఇటు బండి సంజయ్ కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. ఇక్కడ మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన తల్లిని తన అన్నని తన కుటుంబ సభ్యులను రాకుండా అడ్డుకోవడం పైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే ఒక లెటర్ కూడా ఆసుపత్రికి రాసిన నేపథ్యంలో అందులో మహానంద కుమారి పేరు కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. సో ఈ మొత్తం అనేది వివాదం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈ మాగంటి మరణానికి సంబంధించి కావచ్చు, మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదం కావచ్చు, కొంత సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఈ మొత్తం అంశాన్ని బండి సంజయ్ లేవనెత్తడం కన్నా తల్లిని మాగంటి గోపీనాథ్ చూసేందుకు అనుమతించకపోవడం పైన కొంత వివాదం తలెత్తిన పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. మాగంటి మరణాన్ని ప్రకటించకపోవడం, దాంతోపాటుగా మాగంటి ఆస్తుల విషయంలో కొంత మారాయన్న అంశాలు కూడా కొంత లేవనెత్తిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్ ఒకవేళ దానికి సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి, లేదంటే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయండి, లేదంటే బండి సంజయ్ హోదాలో ఆయన అధికారిక హోదాలో ఒక లేఖ రాస్తే దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేసి, కానీ ఈ సందర్భంలో రాజకీయం
మాగంటి గోపీనాథ్ మరణాన్ని మృతిని ఇప్పుడు రాజకీయం చేసే ఉద్దేశం తమకు లేదు. ఈ సందర్భంలో విజ్ఞతను పాటిస్తాం, కానీ ఏమైనా అనుమానాలు ఉంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో డీజీపీకి ఫిర్యాదు చేయాలి బండి సంజయ్ అని చెప్పారు. మరి బండి సంజయ్ దీనిపైన ఎలా స్పందిస్తారు? మరి మాగంటి మృతిపైన కన్న తల్లి చేసినటువంటి అంశాలు ఆరోపణల నేపథ్యంలో మరి ఫిర్యాదు చేస్తారా డీజీపీకి, లేదంటే మాగంటి గోపీనాథ్ తల్లి కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడించిన నేపథ్యంలో ఆమె ఏమైనా ఫిర్యాదు చేస్తారా? మరి దీనిపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా చూస్తే మాగంటి గోపీనాథ్ మృతి, ఆ కుటుంబ వివాదం, కన్న తల్లి చేసిన కొన్ని సంచలన ఆరోపణలు, మొదటి భార్య చేసిన కొన్ని సంచలన ఆరోపణలు, మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు చేసిన కొన్ని సంచలన ఆరోపణలు మాత్రం రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా మారుతున్న పరిస్థితి. బండి సంజయ్ దీనిపైన స్పందించడం, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దీనిపైన మాట్లాడడం, ఇది రాజకీయం చేసే ఉద్దేశం లేకపోయినప్పటికీ మృతిపైన, ఆస్తులపైన, ఇంకా ఇతర అంశాలు, మరణాన్ని లేటుగా ప్రకటించడం అన్న అంశాలపైన కూడా కేటీఆర్ సమాధానం చెప్పాలని కన్న తల్లి నిలదీసింది, ఆమె ప్రశ్నించింది. కాబట్టి దీనిపైన మీకేమైనా అనుమానాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి, దానిపైన ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. మరి మొత్తం ఘటన పైన బండి సంజయ్ ఏం స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు, ఫిర్యాదు చేస్తారా? దీనిపైన ఇప్పటికే ఆయన డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా దీనిపైన, మాగంటి మృతిపైన. దాని తెరవెనుక ఏం జరిగింది, ఆస్తుల విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కన్న తల్లిని అనుమతించకపోవడం వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయన్న అంశాలు కూడా కొన్ని సంచలనంగా బండి సంజయ్ మాట్లాడిన పరిస్థితి. మరి ఈ మొత్తం వివాదం పైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు, కానీ రాజకీయాలు చేసే ఉద్దేశం లేదన్న అంశాన్ని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఎలా ముందుకు వెళ్తారు, ఫిర్యాదు చేస్తారా, లేదంటే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఏమైనా ఫిర్యాదు చేస్తారా? దీనిపైన ఎలాంటి అంశాలు వెల్లడిస్తాయి, ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.